హాయ్ అండి. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. అన్నంలోకి కమ్మగా ఉండే అవిసె గింజల కారం పొడి. అవిసె గింజల్లో చాలా ఎక్కువగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ శాతం కూడా అధికంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో శరీరానికి ఉపయోగపడే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఉంటాయి. సో కంపల్సరీగా మన డైలీ డైట్లో ఈ పొడిని ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. మరి ఈ అవిసె గింజలతో ఇంకా తినాలి అనిపించే రుచికరమైన కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. పాన్లో 1 కప్పు దాకా అవిసె గింజలు వేసుకోండి. ఈ గింజలని చిన్న మంట మీద వేయించుకోవాలి. మంట పెంచే అవిసె గింజలను వేయిస్తే పైన రంగు మారిపోతుంది, లోపలి వరకు గింజ వేగదు. సో ఇలాగా కంటిన్యూయస్గా గరిటెలతో కలుపుకుంటూ అవిసె గింజలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా కమ్మటి వాసన వచ్చేంత వరకు చక్కగా వేయించుకున్న అవిసె గింజలని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకొని పెట్టుకోండి. అదే పాన్లోకి 1/2 కప్పు దాకా నువ్వులు వేసి చిన్న మంట మీద నిదానంగా దూరగా వేయించండి. నువ్వులు కూడా లైట్గా రంగు మారి చిటపటలాడేంత వరకు వేయించుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే పాన్లో 1/2 కప్పు దాకా ధనియాలు వేసుకోవాలి. ధనియాలను కూడా సన్నటి సెగ మీద నిదానంగా వేయించేసేయండి. ఇలా వేయించుకున్న ధనియాలను కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత 1 గుప్పెడు దాకా కరివేపాకుని పాన్లో వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. కరివేపాకును కూడా సన్నటి సెగ మీద వేయించేసుకోండి. తర్వాత ఎండుమిర్చిని కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద తిరిగి పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు వేసుకోవాలి. తరువాత మినప్పప్పు కూడా వేసుకోండి. మినపప్పుని పచ్చి శనగపప్పుని కలిపి కాస్త వేయించిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకొని బాగా రోస్ట్ చేయండి. ఇలా వేయించుకున్న వాటన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇందులోకి కాస్త చింతపండు కూడా వేసుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలోకి సరిపడ్డ ఉప్పు వేసి 15 దాకా వెల్లుల్లిపాయలను ఇలా పొట్టుతో సహా వేసేసి లైట్గా క్రష్ చేసుకున్నట్లు గ్రైండ్ చేసుకోండి. సో మన అవిసె గింజల కారం పొడి రెడీ అయిపోయింది. ఇలా గ్రైండ్ చేసుకున్న కారం పొడిని గ్లాసులో స్టోర్ చేసుకుంటే 1 మంత్ నుంచి 2 మంత్స్ పాటు ఫ్రెష్గా దీన్ని మనం తినచ్చు. అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ పొడిని వేసుకొని రోజుకి 2-3 ముద్దలు తిన్నా చాలండి. శరీరానికి కావాల్సిన ఉపయోగపడే పోషకాలన్నీ అందుతాయి. మరి ఎంతో రుచికరమైన ఈ అవిసె గింజల కారపు పొడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.